Hi everyone, this is Madhumita and I'm right back here today. And today's topic is about kids stomach pain. పిల్లల్లో చాలా మందికి కడుపు నొప్పి అంటుంటారు కదా. గుచ్చుకున్నట్టుంది మమ్మీ, ఎందుకు ఇలా అవుతుంది, సరిగా తినడు, సరిగా అన్నం తినట్లేదు పిల్లలు అని చెప్పి చాలా మంది పేరెంట్స్ ఫీల్ అవుతుంటారు. సో వాళ్ళకి ఎందుకు ఇలా స్టమక్ పెయిన్ కలుగుతుంది అంటే చిన్న చిన్న వార్మ్స్ ఉంటాయి స్టమక్లో. అలా వార్మ్స్ క్రియేట్ అయినప్పుడే పెయిన్ అనేది పిల్లలకి వస్తుంది. ఆ వార్మ్స్ ఎందుకు క్రియేట్ అవుతాయి అనేదే మీ క్వెషన్ కదా! మనం బయట చాలా చాలా జంక్ ఫుడ్ ఇస్తుంటాం. కుర్కురే, లేస్ అంట అన్నీ ఇస్తాం. గుడ్ డే బిస్కెట్స్ అంట, క్రీమ్ బిస్కెట్స్ ఎస్పెషల్లీ స్వీట్ ఎక్కువుంటాయి. కలర్ ఉంటుంది దాంట్లో. అండ్ వాటెవర్ మరి దాంట్లో ఏం వేస్తారనేది మనకి తెలీదు. ఆ ప్యాకెట్ వెనకాల పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ మనం తెలిసే ఇస్తాం కదా! బిస్కెట్స్, కుర్కురే అండ్ దట్ మసాలా అండ్ ఫ్లేవర్, కలర్ అన్నీ. కార్న్ పఫ్స్ అంటుంటారు. అది నిజంగా కార్న్‌తో చేసిండేటివని ఎంతమందికి తెలుసు? సో, ఇలాంటి కల్తీ ఫుడ్స్ అన్నీ ఇచ్చినప్పుడు పిల్లల్లో వార్మ్స్ అనేటివి, స్టమక్ వార్మ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. అలా క్రియేట్ అయినప్పుడు స్టమక్ పెయిన్ రావడం, ఆకలి తగ్గిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో, ప్లీజ్ పేరెంట్స్ ఎవ్రీవన్ రిక్వెస్ట్ టు ఆల్ ది పేరెంట్స్, డోంట్ గివ్ ఎనీ లేస్ ఆర్ ఎనీ కుర్కురే, ఎనీ కుకీస్ ఆర్ క్రీమ్ బిస్కెట్స్. ఈ మధ్య బాగా ఫేమస్ అయితున్నదొచ్చి డార్క్ ఫ్యాంటసీ, ఓరియో ఇలాంటివండి. అవస్సలు ఇవ్వకూడదు పిల్లలకి. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫుడ్. గివ్ బాయిల్డ్ వెజిటబుల్స్ టు ద కిడ్స్. మీరు చెప్తారులేండి పిల్లలు తినరు అంటే, మేక్ దెమ్ వెరీ ఫ్యాన్సీగా చేయడానికి ట్రై చేయండి. ఫుడ్ అనేది పిల్లలకి నచ్చినట్టు చేస్తే దే విల్ డెఫినెట్‌లీ ఈట్ అండి. సో, డోంట్ సే నో టు ద జంక్ ఫుడ్ టు కిడ్స్. Please avoid junk food to the kids. Today's the topic. Like, share, and follow. Comment your opinion. Thank you.